తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ ఏడాది తొలిసారి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. శనివారం ఉదయం భద్రాచలం వద్ద 56 అడుగుల స్థాయిని తాకింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గడంతో రాత్రికి తగ్గుముఖం పట్టగా 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాష్ట్రంలో స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు ఎగువన మహారాష్ట్రలో పడ్డ వానలతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరగ్గా భద్రాచలం వద్ద నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. వర్షాలు తగ్గడం వల్ల గోదారమ్మ శాంతిస్తోంది. రోడ్డుపైకి గోదావరి వరద నీరు రావడంతో కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక, నాగినేనిపురోలు, రెడ్డిపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు నుంచి ఏపీలోని కుక్కునూరు వెళ్లే మార్గం మూతపడింది. బూర్గంపాడు కొల్లు సమీపంలో 4 లారీలు వరద నీటిలో చిక్కుకోగా అధికారులు స్పందించి డ్రైవర్లను, క్లీనర్లను బయటకు తీసుకొచ్చారు. ముంపు ప్రాంతాల నుంచి 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అశ్వాపురం మండలంలో బట్టీల గుంపు, అమ్మగారిపల్లి, అమిర్ద, చింతిర్యాల, ఆనందాపురం, నెల్లిపాక పంచాయతీలను గోదావరి వరద ముంచెత్తింది. మొండికుంట, భద్రాచలం మార్గంలో మణుగూరు మండలం అన్నారం, కమలాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. సడన్ గా వచ్చేసింది. బూర్గంపాడు దగ్గర క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి లక్ష్మీపురం మీదుగా ఇటు రావడం, చర్ల రూట్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది నెల్లిపాక దగ్గర. ఇక తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సింది అనుకుంటున్నాం. మేము భద్రాచలం నుండి వస్తున్నామండి, చింతలగూడెం వెళ్ళాలి. మధ్యలో ఇట్లా అయిపోయింది. ఇక్కడికి వచ్చాక ఎక్కువైపోయింది. ఆఫీస్కి వెళ్దాం అనేసి వచ్చామండి. ఈ పరిస్థితి ఎలా వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదండి. డ్యూటీ నిమిత్తం ఖమ్మం నుంచి వస్తున్నాము. ఈ గోదావరి ఫ్లడ్ వల్ల మళ్ళీ వెనక్కి తిరిగిపోవాల్సి వస్తుంది. గోదావరి పట్టింది, పోవటానికి ఇబ్బందిగా ఉంది. దారి లేదు, వరి పొలం మొత్తం ముంచేసింది, పంటలన్నీ ముంచేసినాయి. అనుకోకుండా వరద వచ్చింది. తెల్లటెల్లక మొత్తం మోసుకుపోయింది. ఎక్కడెక్కడికి దారులు పొందాయి. పంట మొత్తం మునిగిపోయింది. పొలం కాడికి పోదాని వచ్చినాయి, ఎడాగిపోయినాయి. మొత్తం పొలాలు మొత్తం పాడైపోయినాయండి. ఇక గొడ్ల మేతలు కూడా పాడైపోయినాయి. ఇంకా అసలు అన్ని మొత్తం ముంచేసిందండి. ఇక ఏం రాదు, ఇక మొత్తం రాకపోలు బంద్ అయిపోయినాయి. భద్రాచలం లోతట్టు ప్రాంత ప్రజలంతా భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. భద్రాచలంలోని స్నానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. గోదావరి ఒడ్డున గల పునర్వసు మండపం, గోదారమ్మ విగ్రహం, వల్లి దేవసేన ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రవాహ తాకిడి పెరిగింది. భద్రాచలం పట్టణం నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలో కలిసే ప్రాంతం వద్ద కరకట్ట లాకులు మూసివేశారు. బ్యాక్ వాటర్ వల్ల ఏ కాలనీకి ఎఫెక్ట్ లేకుండా అధికారులు బాహుబలి మోటార్లతో ఎప్పటికప్పుడు నీళ్లు ఎత్తిపోశారు. అధికారుల చర్యతో ముంపు బాధ తప్పిందని ఆయా ప్రాంతాల కాలనీవాసులు చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి నీటి మట్టం 43 అడుగుల కన్నా తగ్గితే పునరావాస కేంద్రాలకు వెళ్లిన వరద బాధితులు తిరిగి వారి ఇండ్లకు చేరుకోనున్నారు. ఎగువ వర్షాలు ఆగడం వల్ల ఆదివారం వరద మరింత తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.